అయితే ఒక డిస్ట్రిబ్యూటర్‌గా డిస్ట్రిబ్యూషన్ అంతా లాటరీయేనండి? లేతే ఏమన్నా వర్కౌట్ చేయడానికి ఏమైనా ఉంటాయా? అంటే ముందు ఆ కథ తెలుసుకుని లేతే ఎలా వస్తుందో తెలుసుకొని ఇలా ఏమన్నా ఉంటాయా? లేతే లాటరీయేనా? ప్యూర్ అలా ఏం లాటరీయేనా? లేదండి. అలా ఎవడైనా చెప్పినా కూడా అసలు నమ్మొద్దు. మొత్తం లాటరీయే. హ్మ్. అంటే ఒకటి లాటరీ, రెండోది ప్రొడ్యూసర్స్‌తో ఉన్న రిలేషన్‌షిప్. హ్మ్. ఆ ప్రొడ్యూసర్స్‌కి మనకి ఒక ఫ్రెండ్‌షిప్ ఉండి ఒక ఒక ఫైనాన్షియల్‌గా తను కరెక్ట్ పర్సన్ అయితే కొన్ని సినిమాలు ఆడకపోయినా మనం అమౌంట్ ఇచ్చి ఆ టైంలో వాళ్ళకి నిలబడతాం. హ్మ్. కొన్ని సినిమాలు ఆడినప్పుడు వాళ్ళు మనకు లాస్ అయిన అమౌంట్ అడ్జస్ట్ చేయడం హ్మ్. అది జరుగుతుందండి. అంటే ఒక మనీ రొటేషన్ అంటే ఏ సినిమా అయినా ఫైనాన్స్ తెచ్చి ప్రొడ్యూస్ చేశాక రిలీజ్ చేసే టైంకి ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి. హ్మ్. కొన్నిసార్లు టాక్ బాగుంటే బావుంటది. టాక్ కొంచెం తేడాగా ఉంది అంటే ప్రీ రిలీజ్ బజ్ అనేది సరిగ్గా లేకపోతే ఆ ప్రొడ్యూసర్ పాపం ఫైనాన్స్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి. హ్మ్. అలాంటి టైంలో డిస్ట్రిబ్యూటర్స్ ఆ ప్రొడ్యూసర్‌తో ట్రావెల్ ఉండి జర్నీ ఉంటే అండగా నిలబడి ఆ అమౌంట్ తీసుకొచ్చి నిలబడతారు. హ్మ్. అది ఒకవేళ నిజంగానే సినిమా ఫైనాన్షియల్‌గా వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ దగ్గర అడ్జస్ట్‌మెంట్ జరుగుతారు. హ్మ్. ఇది ఒక ప్రాసెస్ అండి. హ్మ్. బట్ అలా గాదు ఓన్లీ సినిమా కొనడం, డబ్బులు సంపాదిద్దాం అంటే అది లాటరీ. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్‌లోనే కొన్ని కొన్ని సినిమాలు మనకు ముందే తెలుస్తుంటాయి. సినిమా బాగా రావట్లేదంట. లేతే ఏదో అవును. డైరెక్టర్‌కేనో, హీరోకి ఏదో జరిగిందంట. ఇలాంటివి కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. అవును. అవును. అంటే బయటున్న మాకో లేతే జర్నలిస్టులకో ఇంత తెలిసినప్పుడు ప్రొడ్యూసర్ సర్కిల్‌లో ఉన్న మీకు ఇంకెక్కువ తెలుస్తుంది అవును. బేసిక్‌గా. తెలుస్తుంది. అది బాగోలేదని తెలిసినప్పుడు కూడా ఇంకా ఆ ప్రొడ్యూసర్ గురించి కొనాలి తీసుకోవాల్సిందేనా సినిమా? అంటే అదే రిలేషన్‌షిప్ అండి అంతే. హ్మ్. ఇంకా అదే అది అండి. రిలేషన్ కోసం కొనడమా రిస్క్. లేకపోతే ఏంటా పక్కన పెడితే ఆ టైంకి ఆయనకి మనం అమౌంట్ పంపియడం. హ్మ్. ఆయన ఫైనాన్సెస్ క్లియర్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తారు. ఇంకా రిస్క్ చేయాల్సిందే. రిస్క్ చేయాల్సిందే. తర్వాత ఆయన అడ్జస్ట్ చేయడం ఇంకా ఆయన ఇది అంతే. యెస్.